ఏపీలో మళ్లీ రాజకీయ మదనం సాగుతోంది. అది సామాజిక రాజకీయ మదనంగా ఉంది. నిజం చెప్పాలంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజకీయం ఒక ఎత్తు, ఏపీలో రాజకీయం మరో ఎత్తు. ఏపీలో పాలిటిక్స్ అంటేనే కులాల సంకుల సమరం. లెక్కలు అన్నీ ఇక్కడ పక్కాగా ఉంటాయి. తేడా వస్తే అంతా రివర్స్ అవుతుంది కూడా మరి. కానీ వారిలో కాపుల నుంచి ఒక్కరూ ప్రాతినిధ్యం అయితే లేదు. నిజానికి ఏపీలో కాపులు చాలా డామినేటింగ్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. జనాభా పరంగా చూసినా వారు చాలా చోట్ల బలంగా ఉంటారు. సుమారు 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా కీలకంగా ఉంటుంది. అంటే గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేస్తారన్నమాట. అంతవరకు ఎందుకు, చరిత్ర ఒక్కసారి తిరిగేస్తే చాలు. కాపుల మద్దతు ఇచ్చిన పార్టీలే గెలిచాయి. వారి ఆగ్రహానికి గురి అయినవి ఓటమి బాట పట్టాయి. మరీ ముఖ్యంగా 1983 నుంచి చూస్తే కాపుల పాత్ర ఏపీలో అతి కీలకంగా మారింది. వారు ఏ పార్టీతో కలిసి నడిస్తే వారికి అధికారం దక్కి తీరుతుంది అన్నది రుజువైంది. 1983, 85లో టీడీపీతో నడిచిన కాపులు 89లో కాంగ్రెస్ వెంట ఉండి గెలిపించారు. అలాగే 94, 99లలో టీడీపీ వైపు ఉన్నారు. ఇక 2004లో కాంగ్రెస్ని గెలిపించిన కాపులు 2009కి వచ్చేసరికి ప్రజారాజ్యం వెంట సాగారు. ఇక 2014లో తిరిగి టీడీపీ బీజేపీ కాంబోని ఏపీలో గెలిపించడంలో వారిది ముఖ్య పాత్ర. 2019లో వైసీపీ గెలుపు వెనుక కాపులది అతి ప్రధాన పాత్ర. 2024కు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. కూటమి గెలిపించిన కాపులు వైసీపీని గద్దె దించేశారు. ఇవన్నీ కూడా కాపుల రాజకీయ ప్రాబల్యాన్ని, పలుకుబడిని తెలియజేస్తాయి. ఇదిలా ఉంటే ఏపీలో కాపులకు అధికారం మాత్రం అందని పుండు అవుతోంది. ఏదో ఒక ప్రధాన పార్టీకి మద్దతుగా ఉంటూ పదవులు అందుకోవడమే తప్ప ముఖ్యమంత్రి సీటుని తాము దక్కించుకోలేకపోతున్నామన్న వేదన వారిలో ఉంది. ఈరోజు ఏపీలో కూటమి గెలుపు వెనుక కాపులున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి జనసేనకు దక్కింది. ఈ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కాపులు ఆలోచించడం లేదు. ఈ పదవి వైసీపీ, టీడీపీలు గతంలోనూ ఇచ్చి ఉన్నాయి అని గుర్తు చేస్తున్నారు. జనసేన అయితే సీఎం చంద్రబాబుని మరింత కాలం ఆ పదవిలో చూడాలని అనుకుంటోంది. ఆయనను సత్తా ఉన్న నాయకుడిగా చూస్తోంది. ఆయన వల్లనే ఏపీ అభివృద్ధి అని భావిస్తోంది. ఇక రాజకీయంగా చూసినా ఒకరిద్దరికి పదవులు ఇచ్చేస్తే మొత్తం సామాజిక వర్గానికి మేలు జరిగింది అన్న భావన సరికాదు అన్నది కూడా ఉంది. తాము కూడా ముఖ్యమంత్రులు కావాలి, తమ హవా కొనసాగాలన్నదే కాపుల ఆలోచనగా చెబుతున్నారు. ఇంకోవైపు చూస్తే కాపులకు పదవులు అంటే జనసేనకు కోటా ఇచ్చేసి మిగిలిన సామాజిక వర్గాలకు టీడీపీలో సర్దుతున్న నేపథ్యం ఉంది. దాంతో టీడీపీలో కాపులు రగులుతున్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. అలాగే వైసీపీలో కూడా కాపులు దారి తెన్ను తెలియక ఉన్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా తనయుడిగా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన చరిష్మాటిక్ లీడర్గా ఉన్న వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో కాపుల కోసం కొత్త పార్టీ మొదలవుతుందా అన్న చర్చ అయితే ఉంది. మొదట ఇది పుకారుగా బయలుదేరినా ఇది ఇప్పుడు చర్చకు తావిస్తోంది. దాంతో మరో 4 ఏళ్లలో ఏపీలో జరిగే ఎన్నికల్లోగా ఈ పుకారు నిజమవుతుందని, బలమైన రాజకీయ బీజం పడి కాపుల కోసం ఒక పార్టీగా ముందుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే కనుక ఏపీలో రాజకీయ సమీకరణాలు మొత్తం సామాజిక పరంగా మారిపోతాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.